మరి ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి పుష్పాలంకరణ చేయాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారికి అలాగే జిల్లాధికారులందరికీ కూడా కోరగాను. స్టాఫ్కి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనం దుర్గిల్ల శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫంక్షన్గా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ అందరు పెద్దలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఒక రిమోట్ ఏరియాలో జన్మించి కానీ దెన్ ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద రాష్ట్రానికి ఒక స్పీకర్గా ఎదిగిన వాళ్ళ ఏదైతే సుదీర్ఘమైన జర్నీ ఉంది అవన్నీ వివరించడం జరిగింది. కొన్ని హైలైట్ పాయింట్స్ మనం చూసుకుంటే అంటే ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఏ కుటుంబాల్లో పుట్టాము అనేది కాదు, కానీ మనం ఏది మన లైఫ్లో అచీవ్ చేశాము అనేది ముఖ్యమని వాళ్ళ లైఫ్ హిస్టరీ మనకి నేర్పిస్తుంది. అంటే ఒక ఇంత బ్యాక్వర్డ్ ఏరియా ఇప్పుడే ఎల్బీ గారు చెప్పినట్టు చాలా మహాదేవ్పూర్ కానివ్వండి, కాటారం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రల్ ఏపీలో మనం చూసుకుంటే చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ అవి. అంటే అసలు ఎవ్వరు కూడా ధైర్యం చేసి అక్కడ వెళ్ళి ఒక పని చేద్దామంటే లేని పరిస్థితి. అండ్ ఫుల్ ఆఫ్ నక్సలిజం ఉండే కాలంలో వారు స్పీకర్ వరకు ఎదగడం అనేది సామాన్య విషయం కాదు. అంటే ఎంత ప్రజలతో ఉండి ప్రజల కోసం పనిచేశారో అలాంటి వాళ్ళకి ఆ స్పీకర్ పదవి అనేది మనకి లభిస్తుంది అని మనందరికీ తెలుసు. అంటే రాజకీయాలకి విరుద్ధంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలతో అదేవిధంగా చెప్పాలంటే ఓటమి కానివ్వండి, గెలుపు కానివ్వండి, సామాన్యమే అది రాజకీయాలు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ఆయన ఇది సాధించడం అనేది చాలా గొప్పది అని నా అభిప్రాయం. ముఖ్యంగా వారు వివిధ హోదాలు అంటే ఒక చిన్న సర్పంచ్ నుంచి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండే, కానీ ఉద్యోగంతో మనం ఎక్కువ మందికి న్యాయం చేయలేము అనే దృక్పథంతో ఆయన ఎల్ఎల్బీ చేసి చాలా వరకు సేవలు అందించడం జరిగింది. దాని తర్వాత ఆయనకి ఉండే లక్షణాలతో అక్కడ ఉండే ప్రజలే ఆయన ఒప్పించి సర్పంచ్గా ఆయన గెలిపించుకుని తర్వాత ఆయన రాజకీయ జీవితం మొదలైంది అనేది మనకి తెలిసిన విషయమే. సో దాంతో అంచెలుగా ఎదిగి వాళ్ళు స్పీకర్ వరకు కొనసాగడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే 3 సార్లు శాసనసభలో వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ టైం 1984లో ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం జరిగిందో అప్పుడు తెలుగుదేశం అనేది చాలా పెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం జరిగింది. దెన్ సీఎం ఎన్టీఆర్ గారి హయాంలో అప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. సో దిట్ షోస్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఎవరైతే ప్రజలకి సేవ అందిస్తారో వారికి ప్రజలు గెలిపించుకుంటారు అనేది మనకి ఎగ్జాంపుల్. సో తప్పనిసరిగా ఆయన జీవితంలో ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉండేవారు అనేది మనకు తెలుస్తుంది. ఆ ప్రజల కోసమే ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే దర్దన్ నక్సల్వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరోజు వారు ప్రయాణం చేసేటప్పుడు స్టాప్ చేసి వారిని కాల్చి వేయడం జరిగింది. అండ్ దట్ యాక్ట్ వాజ్ సీరియస్లీ క్రిటిసైజ్ బై ఎవ్రీబడి. కామన్ పబ్లిక్ కూడా ఎవరైతే ప్రజల కోసం పని చేస్తున్నారో వారిని ఇలా హతమార్చడం అనేది సమంజసం కాదని ఒక పెద్ద మూమెంట్ లాగా అయింది. దాని తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే తప్పనిసరిగా వారు చేసిన మంచి పనులు, ప్రజల కోసం మంచి పనులు. అండ్ ఎవరైనా పదవులు ఉంటాయి, పదవులు లేకుండా ఉంటాయి, కానీ ప్రజల గుండెల్లో ఎవరైతే లీడర్స్ ఉంటారో తప్పనిసరిగా వారి లైఫ్ లాంగ్ గుర్తించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గుర్తించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ వారసులు ఎవరైతే దుర్గిల్ల శ్రీధర్ బాబు గారు మనకి మినిస్టర్గా ఉన్నారు, ఐటీ మినిస్టర్గా, వాళ్ళు కూడా ప్రెజెంట్ గవర్నమెంట్లో ఒక కీలక పదవిలో ఉన్నారు. ప్రతి కమిటీలు కూడా
చాలా సబ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం చాలా నాలెడ్జ్ఫుల్ పర్సన్ కాబట్టి ప్రతి కమిటీలో వాళ్ళ ఒక మెంబర్గా ఉండడం అనేది చాలా అదృష్టం అనేది. ఆల్రెడీ మన జిల్లాకి సంబంధించి కూడా రెగ్యులర్గా జగిత్యాల జిల్లాకి సంబంధించిన వివరాలు, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన కూడా వాళ్ళు తరచూ నాకు కాల్ చేసి కూడా ఏం జరుగుతుంది, మనం డిస్కస్ చేసిన పాయింట్కి ఏం జరుగుతుందని చాలా అంటే కన్సర్న్తో అడగడం జరుగుతుంది. సో తప్పనిసరిగా వాళ్ళ